ఇదిగోండి నేనైతే పచ్చేపల కూర అయితే వండుతున్నాను కదండి. పచ్చేపల కూరకి అయితే 2 మామిడికాయలు అయితే తీసుకున్నానండి. మన చింతపండు పులుపు పోయే అవసరం లేకుండా మామిడికాయతో అయితే వండుతానండి. మా పల్లెటూరు పద్ధతిలో నేను చేపల పులుసు అయితే ఎలా వండుతున్నానో ఒకసారి అయితే చూడండి. ఇదిగోండి ఉల్లిపాయలు, ఇదిగోండి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే నేను పేస్ట్ కింద అయితే చేసేస్తానండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు అయితే పేస్ట్ కింద చేసేస్తాను. ఇది కూడా మామిడికాయ కూడా శుభ్రంగా చెక్కేసి పేస్ట్ కింద అయితే చేసేస్తానండి. చూడండి ఎంత బాగున్నాయో మామిడికాయలు అయితే. మామిడికాయ పచ్చేపల పులుసు అయితే చాలా బాగుంటుందండి. హాయ్ అండి, ఈరోజు అయితే ఈ చల్లన వాతావరణంలో మా డాబా పైన అయితే చేపల కూర అయితే వండుతున్నానండి. ఇదిగో చూడండి మామిడికాయ పేస్ట్ చేసి అయితే వండుతున్నానండి చేపల కూర. ఇదిగోండి టమాటా, ఉల్లిపాయ అయితే మిక్సీ పట్టేసాను. జీలకర్ర, ఎల్లుల్లిపాయ పేస్టు, మసాలా పొడి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇదిగోండి చేప ముక్కలు అయితే శుభ్రం చేసుకుని పసుపు, నిమ్మకాయ వేసి కడిగి పెట్టుకున్నానండి. ఇంక ఈరోజు అయితే పాత పద్ధతిలో నేను మామిడికాయ పేస్ట్ వేసుకుని చేపల కూర అయితే ఎలా వండుతున్నాను ఒకసారి అయితే చూడండి. ఎందుకంటే ముందుగా ఉల్లిపాయ, టమాటా పేస్ట్ అయితే వేసేసుకున్నానండి. మిరగాయలు కూడా వేసేసుకుంటున్నానండి. మనకి బాగా చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా పేస్ట్ అయితే బాగా మగ్గిపోవాలండి. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటాను. చేపలు ఎక్కడ చేపలు మన ఊరు నాన్నగారు చెరువు ఉంది కదా, ఆ చెరువులో నుంచి ఆ చెరువు తీసుకున్న వాళ్ళకి ఇస్తే కొన్నామన్నమాట. చేపలు కొన్నప్పుడు బతికి మిగులుతూ ఉన్నాయి. ఇది చాలా రుచిగా ఉంటాయి మన నాన్నగారు చేపలు. ఇదిగోండి చూడండి మనకి ఉల్లిపాయ, టమాటా అయితే మగ్గిపోయి మనకి నూనె అనేది పైకి తేలిపోయిందండి. ఫ్రెష్గా ఉన్నది చేపలు బాగుంది. అప్పుడు ఇది కారం బాగా ఎర్రగుంది, బాగుంది. మనం ఎటువంటి కారం వేసుకుని ఇలా సాల్ట్ ఉన్నది. ఫస్ట్ ముక్కల్లో సాల్ట్, పసుపు, నిమ్మకాయ వేసి కడిగాను. ఇదిగోండి మామిడికాయ పేస్ట్. మీకు మామిడికాయలు అయితే చూపించాను కదా. ఇప్పుడు ఈ మామిడికాయ పేస్ట్ వేసుకుంటే మన పులుపు అనేది వేసుకోవసరం లేదు. పసుపు, ఉప్పు, ఇది చూపించాము వదిన. చేపల కూర మాత్రం మంచి కలర్ఫుల్గానే ఉంది.
ఇదిగోండి, మనం కొంచెం మామిడికాయ పేస్ట్ అయితే వేసుకున్నాం కదా, ఈ మామిడికాయ ముక్కల్లాగా వేసుకుంటానండి. మనకి చేపల కూరలో ఇలా ఉడికిన ముక్కలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. మళ్ళీ మామిడికాయ ముక్కలు కూడా వేయాలంటున్నా. ఇదిగోండి, మనం ఉప్పు కారం పసుపు అన్నీ అయితే వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడికిచ్చేసుకుంటే మనకి చేప ముక్కలకి ఉప్పు కారం అనేది పట్టేద్ది, దగ్గరికి అయితే వచ్చేద్దండి. మన చింతపండు పులుపు అయితే పోయే అవసరం లేదు, మనం మామిడికాయ పేస్ట్ మామిడికాయ ముక్కలు వేసుకున్నాం కదండి. ఆవిరైతే పెట్టుకోండి, ఇంకా పులుసు మరగాలి. జీలకర్ర మసాలాలు వేసి చూడనా ఎంతవరకు వచ్చిందో కూర. ఇదిలిపోయిందమ్మా కూర చాలా మటుకు మగ్గిపోయిందా. జీలకర్ర ఎల్లుల్లిపాయ పేస్ట్ను మసాలా పేస్ట్ వేసి అయిపోయింది కూర. మనం ఈ మామిడికాయ పేస్ట్ వేస్తాం వల్ల కూర మాత్రం మంచి గుమగుమలాడిపోతున్నాయి. మనకి జీలకర్ర ఎల్లుల్లిపాయ ఎక్కువగా ఉండాలి, మన చేపల కూరకి ఎక్కువగా ఉండాలి. ఇదివరకు నానమ్మ అయితే అసలు మసాలా పొడి అయితే వేసేది కాదు. ఇదిగోండి, మన సొంతంగా నూరుకున్న మసాలా పొడి 2 నిమిషాల పాటు అయితే మూత పెట్టి మగ్గించుకుంటామండి. మసాలా పొడి అయితే వేసాం కదా, పడుతుంది ఇది. మనం చేపల కూర ఎప్పుడైనాను అసలు గట్టితోనైతే తిప్పుకోకూడదండి. మనం ఎప్పుడైనా ఇలా అనుకుంటూ ఉండాలి, మనం గట్టితోనైతే తిప్పుకోకూడదు. మనం ఇలాగ జీలకర్ర ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసినా మసాలా వేసినా మనం ఇలా తిప్పుకోవాలండి. గట్టితోనైతే అసలు తిప్పుకోకూడదు, ముక్కలు అనేవి ఇడిపోతాయి. ఇంకా మనకు ఉడికిపోయింది కదా, దగ్గరికి వచ్చేసింది కదండి. ఇంకా నేను కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. చక్కగా మరిగిపోయిందండి పులుసు, చాలా రుచిగా ఉంటుంది. అంత పులుసు కాకుండా అంత ఎగురుగా కాకుండా సమానంగా అయితే పెట్టుకున్నానండి. కొత్తిమీర వేసాను కదా, 1 నిమిషం పాటు అయితే ఉడికించుకుంటానండి సిమ్లో పెట్టుకుని. కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకున్నామండి. చాలా బాగుంది వదిన. ఉప్పు కారం పులుపు కూడా చాలా బాగుంది. ఈ మామిడికాయ వేయడం వల్ల ఏటో కానీ ఇంకా టేస్ట్గా ఉన్నది చేపల కూర అయితే. చాలా బాగుంది. ఇదిగోండి, మామిడికాయ ముక్క చూడండి ఎలా ఉడికిపోయిందో. మనం ఉప్పు కారం పట్టేసి చేపల్లో ఉడికిన ముక్క కాదండి, మనకి తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మామిడికాయ ముక్క కూడా బాగుంటుంది. ఇంకా స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చేపల కూర అయితే టేస్ట్ చూసేద్దాము. అలాగే వదిన. మామిడికాయ ముక్క మాత్రం ఇదిగోండి, మామిడికాయ ముక్క ఎలా ఉందో చూడు, బాగా ఉడికిందా. చేప ఏ కాలేదు చూడు. ఇదిగో నేను కూడా మామిడికాయ ముక్క మామిడికాయ ముక్క
ఉప్పు కారం అయితే సమానంగా సరిపోయి చాలా టేస్ట్గా ఉంది చేపల కూర. మామిడికాయ వేసుకున్నాం కదండి, ఇదిగోండి మామిడికాయ. మామిడికాయ అయితే పుల్ల పుల్లగా చాలా బాగుందండి. చాలా బాగా ఉడికింది వదిన. మామిడికాయ ముక్కకి మనకి ఉప్పు కారం అయితే చాలా బాగా పట్టింది. చేప ముక్క కూడా చాలా బాగా పట్టింది, చాలా రుచిగా ఉంది. మన మామిడికాయ వేత వల్ల ఇంత రుచిగా ఉంది వదిన. చాలా బాగుంది కూర. ఇది తగ్గలేదు.